మనం పాలు వేసుకోవచ్చు, కానీ పాలు కూడా కొంచెం వేస్తున్నాను. కానీ ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్, మనకి మార్కెట్లో కూడా కండెన్స్డ్ మిల్క్ దొరుకుతుంది. లేదంటే పాలని మీరు చక్కగా చిక్కగా ఉడికించుకొని దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం యాలకుల పొడి ఇవన్నీ వేసి ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని అంతా మంచిగా కలిపేసుకుందాం. పెరుగు అన్నీ పర్ఫెక్ట్గా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కొంచెం అంత చల్లారిన తర్వాత మన బర్ఫీ రూపం దీనికి వచ్చేస్తుంది. కృష్ణుడికి చాలా ప్రేమగా తినే ఆ పంచామృతం అన్నీ కలిపేసుకొని మనం మిఠాయిలు చేసుకున్నాం. మొదటిగా మంచి పంచామృతం అట్టు, ఇప్పుడు పాలతోటి బర్ఫీ మనం చేసుకున్నాం. అలా ఈ చేసుకున్న దాన్ని చూసారు కదా, ఎంతో సింపుల్. ఇప్పుడు చూస్తే ఇలా పొడి పొడిలా అయిపోతుంది, కానీ దీన్ని ఇలా ప్లేట్లో వేసుకొని చక్కగా మనం దీన్ని ఒత్తేసేయాలి. చూడండి, ఇలా వేడి మీదనే, అంటే చల్లారిన తర్వాత దీన్ని ఏమి చేయలేమో. మన ఈ పాల బర్ఫీ మనకి బర్ఫీలాగా రాదు అప్పుడు. అందుకని చెప్పేసి దీన్ని వేడిగా ఉన్నప్పుడే బర్ఫీ ప్లేట్లో దేంట్లో అన్న తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఏదన్నా ఫ్లాట్ స్పూన్ లాంటివి తీసుకొని మనం దీన్ని ఒత్తేసుకుందాం. ఇప్పుడు చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తరువాత దీన్ని మనం కట్ చేసుకుంటే మన పాల బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత పైన స్మూత్గా చేసేసి మనం దీన్ని తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మన పంచామృతం బర్ఫీ రెడీ అయిపోయింది. ఒక పావు గంట చల్లగా చేసి దీన్ని ముక్కలు కట్ చేసుకున్నాం, లెవెల్ చేసేసుకున్నాము. అయితే దీనిపైన మనం కావాలంటే కొంచెం చూడ్డానికి అందంగా ఉండేట్టు కొంచెం బాదాంని సన్నగా ఇలా కట్ చేసేసి వేసుకుందాం. కొంచెం అటు ఇటు పడేసాను. ఇప్పుడు మన బర్ఫీ రెడీ. అయితే ఇది కూడా చక్కగా అంటుకోవడం కోసం మరి మన దగ్గర ఏదో ఒక రోలింగ్ పిన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి ఇలా చేసేసుకుందాం. ఇప్పుడు బాదాం బర్ఫీ రెడీ. పంచామృతం అందులో మిల్క్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలా ఫస్ట్ కొంచెం ఘాట్లు పెట్టుకొని తర్వాత కింది దాకా వాటిని కట్ చేసేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మాత్రం వీటిని కింది దాకా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఆ ముక్కలు తీసినప్పుడు ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ కొన నుంచి పర్ఫెక్ట్గా కట్ చేసేసుకున్నాను. ఇదే విధంగా ఎంత ఈజీగా ఒట్టి మైదా పిండితోటి ఇంత మంచి చాలా టేస్టీ స్వీట్ రెడీ. ఇప్పుడు జాగ్రత్తగా ఈ కొనలు, ఎందుకంటే కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి తీసాను. ఇప్పుడు ఒక్క కొన తీసేసామంటే మిగతావి మన బర్ఫీలన్నీ చక్కగా పీసులు తీసి ప్లేట్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ బర్ఫీ మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. నచ్చిన విధంగా మనం ఈ స్వీట్లని అరేంజ్ చేసుకుందాం. ఒక్క పీస్ వచ్చేసిందంటే తరువాత పీసులు మనం తీయడం ఎంతో సులభం. వేసి వీటిని చక్కగా ఇలా కలిపేసుకుందాం. అలాగే ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా, ఈ వేపుల్లో ఈ వెల్లుల్లి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఏంటి అన్నీ వేసేసుకున్నాము, ఏదో మర్చిపోయామన్నట్టు అనిపిస్తుందా? ఏం లేదండి, నూనె కాదు, ఇప్పుడు మనం ఇందులో వెన్న వేసి కుక్ చేసుకోబోతున్నాము. అందుకని ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత వెన్న ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వెన్న బ్రౌన్గా అవ్వకుండా దీంతో పాటు కుక్ అవుతుంది. మళ్ళీ మన ఉల్లిపాయలు కూడా కుక్ అవుతాయి, మన కరివేపాకు కూడా చిటపట్లాడుతుంది, అంతా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు లైట్గా ఈ వెల్లుల్లితో పాటు వేగిన తర్వాత దీంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాం. మరి స్వస్తిక్ వాళ్ళ పసుపు కొంచెం వేసినా మంచి రంగు ఇస్తుంది. నాణ్యత కలిగిన ఈ స్వస్తిక్ స్పైసెస్ వాడుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది. మనం చేసే వంటలు కూడా రుచిగా వారేవా అనే విధంగా వస్తాయి. ఈ వెన్న ఇందులో కరుగుతూ ఈ ఉల్లిపాయ ఈ వెల్లుల్లి చక్కగా కుక్ అవుతుంది. మనకేంటంటే ఇందులో కనుక చికెన్ అన్నీ వేసి కుక్ చేసేసుకుంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు మన చికెన్ ఇక్కడ దాంట్లో ఉన్న నీళ్లు కొంచెం బయటకు వచ్చి చికెన్ కూడా కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసుకుందాం.
వేసుకొని ఆ నీళ్లు ఆవిరి అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. దీంట్లో మనం మిగతా మసాలాలు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. కానీ మష్రూమ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అందుకని లాస్ట్లో మష్రూమ్ వేసి టాస్ చేసుకుందాం. దీంట్లో కారప్పొడి, కొంచెం అంత సోంఫ్ పొడి. ఈ సోంఫ్ పొడి ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ ఇస్తుంది మష్రూమ్స్కి. అలాగే కొంచెం అంత గరం మసాలా, కొంచెం అంత చట్పటా కోసం ఆమ్చూర్ పొడి. మన ఆమ్చూర్ పొడి మరీ ఎక్కువ కాదు, కొంచెంగా వేసుకోండి. అలాగే మిరియాల పొడి. ఇప్పుడు కరివేపాకు, మిరియాలు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు, కారం అన్నీ తాకి చికెన్ దీంతో పాటు చక్కటి వేపుళ్ళ తయారవుతుంది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని కూడా లాస్ట్లో వేసేసుకుందాం. దాంట్లో తేమంతా వెళ్ళిపోయింది. మష్రూమ్ ముక్కలకి ఇంకా ఏం అక్కర్లేదు. జస్ట్ దీంట్లో ఉన్న మసాలా కొంచెం తాకుతూ మష్రూమ్లో ఉన్న తేమ కొంచెం బయటకు వస్తుంది. కానీ మనం మంట హైగా పెట్టాం, ఇలా కడాయిలో కుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ మష్రూమ్లో తేమ కూడా బయటకు వచ్చి ఈ మసాలా అంతా మష్రూములకి పట్టి డిష్ రెడీ అయిపోతుంది. చక్కటి వేపుడు, ఒట్టి మష్రూమ్ వేపుడు చేసుకున్నా ఏదో మంచి మటన్ వేపుడు చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ మష్రూమ్ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. మన మష్రూమ్ ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత ఆ మష్రూమ్లో నుంచి తేమ కూడా బయటకు వచ్చి మనకు వచ్చే సువాసన మరింతగా పెరిగిపోయింది. అయితే దీంట్లో తగినంత ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. చికెన్ అయితే కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కాబట్టి దానికి పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఈ మసాలా కూడా మనకి చక్కగా దీంట్లో చక్కగా వెన్నలో వేసి మనం చేసుకున్న మష్రూమ్, అలాగే మన చికెన్ ఫ్రై వెల్లుల్లి సువాసనతో అద్దిరిపోయింది. మరి దీన్ని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం కావాలంటే నిమ్మరసం కూడా వేసి దీన్ని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మష్రూమ్ ముక్కలు మరీ ఓవర్గా కుక్ కాకుండా అవి కూడా పర్ఫెక్ట్గా అయ్యాయి. ఇప్పుడు తినేద్దామా? కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని టాస్ చేసేసుకుందాం. స్టవ్ కట్టేసి దీన్ని వడ్డించేసుకోవడమే. చాలా సింపుల్గా ఇలాంటి ఫ్రైస్ చేసుకునేటప్పుడు చికెన్ ఇట్లా నోట్లో పెట్టుకోగానే హోటల్లో వెళ్ళినప్పుడు అలా మెల్ట్ అయిపోతుంది. ఇంట్లో ఏమో కొంచెం రబ్బర్లా ఉంటుంది. చూసేశారు కదా, ఇన్ని టెక్నిక్స్ మీరు షోలో చూశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు తప్పకుండా ట్రై చేయాలి. మన మష్రూము చికెన్ మంచి కాంబినేషన్. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో మష్రూమ్ని, చికెన్ని ఎన్నో విధాలుగా టేస్టీగా చేసుకుంటారు. ఈ రుచిని మనం కూడా తెలుసుకోవాలి, చక్కగా తినాలి, ఎంజాయ్ చేయాలి. మరి ఒక్కసారి ఈ రుచి తాకిందంటే మళ్ళీ తినాలి అనే విధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మన పచ్చిమిరపకాయలు పైన ఉడికినవి ఇలా వేసేసుకుంటే ఇంకేం కావాలి. ఇలా తింటుంటే నాటుగా ఘాటుగా మన చికెను, మష్రూమ్, అది కూడా వెన్నతో చేసిన ఫ్రై, వెల్లుల్లి కొంచెం చట్పటాగా చేసుకున్నాం, ఎంతో అదిరిపోతుంది. దీన్ని చక్కగా చికెన్ పీసులు, మష్రూమ్ పీసులు ప్రతి ఒక్కటి ఎంతో టేస్టీగా, జీడిపప్పు మన నట్స్లలో ఎంత చక్కగా ఎంజాయ్ చేసి తింటానో, మరి కూరగాయల్లో చూస్తే మన మష్రూమ్ చాలా ఇష్టంగా తింటాను. ఎందుకంటే మీరు ఎందులోన్నా వేసుకోండి, అది సూప్ రూపంలో తాగండి, లేకపోతే కూరలు చేసి కొంచెం వేయండి, ఆ కూరకి మంచి రుచి వచ్చేస్తుంది, మంచి సువాసన కూడా ఇస్తుంది. ప్రతి బైట్లో నాకు ఇష్టమైనవి వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి ఈ మష్రూమ్తో పాటు తాగుతూ మంచి టేస్ట్ ఇస్తుంది. మరి చూడటం కాదు, మీరు కూడా చేసుకోవాలి, తినాలి, ప్రతి బైట్లో వారే వాడాలి. చికెన్ మష్రూమ్ పెప్పర్ బటర్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె పెట్టి, అలాగే కొంచెం వెన్న వేసి, దాంట్లో అల్లము, పచ్చిమిరపకాయలు, దాంట్లో చికెన్ ముక్కలు కూడా వేసి లైట్గా ఇలా తిరిగేసి దాన్ని మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. మరొక గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి తరువాత అందులో వెన్న వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న చికెన్ ముక్కలు, కారం, ఆమ్చూర్ పొడి, మిరియాల పొడి వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. దీనిపైన మష్రూమ్ కూడా సన్నగా కట్ చేసి దాన్ని కుక్ చేసుకోవాలి. అంతా మసాలా కుక్ అయి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కావాలంటే కొంచెం అంతా నిమ్మరసం కూడా వేసి టాస్ చేసి వేడివేడిగా తింటే చాలా టేస్టీ.